మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం ఏ మోటివేషన్ క్లాసులకు లేదా టైం మేనేజ్మెంట్ చిట్కాలకు సంబంధించినది కాదు. ఇది సైన్స్ కు కూడా అంతు చిక్కని తరతరాలుగా కాశీలోని ఒక ప్రాచీన దేవాలయం గోడల మధ్య రహస్యంగా దాగి ఉన్న ఒక అద్భుతమైన గ్రంథం. అందులోని సమాచారం కాశీ మణికర్ణికా ఘాట్ అర్ధరాత్రి దాటిన తరువాత చితిమంటలు శాంతించి అంతా నిశ్శబ్దంగా మారిన ఆ సమయంలో సరిగ్గా గడియారంలో తెల్లవారుజామున 3:40 ఈ విశ్వంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతుందని మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఆ సమయంలో పరమశివుని డమరుక యొక్క నాదం వినిపించని శబ్ద తరంగాలుగా మారి ప్రకృతిలోని ప్రతి అణువును మేల్కొల్పుతుందట. చాలా మంది విజయవంతమైన వ్యక్తులు ఉదయం 4 గంటలకు లేవాలని చెబుతారు. కానీ లేచిన తరువాత మొదటి 3 నిమిషాల్లో మన శరీరంలో నిద్రాణంగా ఉన్న శివశక్తిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఎవరూ చెప్పరు. ఒకవేళ మీరు ఆ కాశీ రహస్య గ్రంథంలో చెప్పబడిన లాస్ట్ ఫార్ములాను తెలుసుకోగలిగితే మీ జీవితాన్ని మార్చుకోగలిగే 3 సంవత్సరాలు కాదు, 3 నెలలు కూడా అవసరం లేదు. కేవలం 3 నిమిషాలు చాలు. ఆ 3 నిమిషాల సూత్రాన్ని 21 రోజుల పాటు పాటిస్తే జరిగే అద్భుతం పేరే కాలభేదన. రండి, జీవిత గమనాన్ని మార్చే ఆ ప్రాచీన శివసూత్రాన్ని ఈ రోజు పూర్తిగా విశ్లేషిద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు వీడియోను మొదలు పెడదాం. బ్రహ్మముహూర్తం అంటే కేవలం సమయం కాదు, అది ఒక శక్తి, ఒక ఎనర్జీ పోర్టల్. కాశీ గ్రంథం ప్రకారం సూర్యోదయానికి ముందు ఉండే ఆ 48 నిమిషాల కాలంలో భూమి వాతావరణంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. సూర్యుడి నుండి వచ్చే కాస్మిక్ కిరణాలు ఓజోన్ పొర ద్వారా భూమిని ఒక ప్రత్యేకమైన కోణంలో తాకుతాయి. ఆ సమయంలో గాలిలో ఆక్సిజన్ మాత్రమే కాదు, ప్రాణశక్తి అత్యధిక స్థాయిలో ప్రవహిస్తుంది. మన శరీరాన్ని ఒక రేడియో అనుకుంటే మన వెన్నెముక దానికి యాంటీనా లాంటిది. కానీ సమస్య ఏంటంటే ఆ విశ్వశక్తి అనే సిగ్నల్ ని పట్టుకోవడానికి మన యాంటీనా సరైన ఫ్రీక్వెన్సీలో ఉండడం లేదు. నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చూడడం వల్ల మనం ఆ అద్భుతమైన సిగ్నల్ ని పూర్తిగా కోల్పోతున్నాం. కాశీ నాగ సాధువులు దీనిని కాలభేదన అంటారు. అంటే సమయం అనే పొరను చీల్చి శూన్య స్థితిలోకి ప్రవేశించి మన భవిష్యత్తును మనమే స్వయంగా రాసుకోవడం. ఆ ప్రాచీన గ్రంథం బయట పెట్టిన అత్యంత శక్తివంతమైన రహస్యం ఈ 3 నిమిషాల ఫార్ములా. దీనిని ఆధ్యాత్మిక పరిభాషలో త్రిపుర రహస్యం అని కూడా పిలుస్తారు. మీరు కళ్ళు తెరిచిన తరువాత మంచం మీద నుండి దిగకూడదు. కనీసం 3 నిమిషాల పాటు కదలకుండా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే స్థిరత్వమే శివం. ఆ సమయంలో మన మెదడు థీటా స్టేట్ లో ఉంటుంది. ఇక్కడ మీరు ఏ విత్తనం నాటినా అది మహావృక్షమై మీ జీవితాన్ని శాసిస్తుంది. మొదటి నిమిషం అన్నమయ కోశం. కళ్ళు తెరిచిన మొదటి 60 సెకండ్ల పాటు అస్సలు కదలకండి. మీ చైతన్యాన్ని పాదాల నుండి తల వరకు ప్రవహింప చెయ్యండి. ఈ రోజు మీకు ఉదయాన్ని చూసే అవకాశం దక్కినందుకు ఆ పరమశివుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞత ఉన్న మనసు మాత్రమే విశ్వం నుండి వరాలను పొందగలదు. 2వ నిమిషం ప్రాణమయ కోశం. ఇది మీ ఊపిరిని గమనించే సమయం. దీనిని శివశ్వాసక్రియ అంటారు. మీరు గాలి పీల్చుకున్నప్పుడు విశ్వంలోని బంగారు వర్ణపు శక్తి మీ శరీరంలోని కణకణాన్ని నింపుతున్నట్టు ఊహించుకోండి. గాలి వదులుతున్నప్పుడు మీలోని భయం, అనారోగ్యం, సోమరితనం నల్లటి పొగలా బయటకు వెళ్తున్నట్టు విజువలైజ్ చేయండి. 3వ నిమిషం మనోమయ కోశం. ఇది మీ సంకల్ప సమయం. మీ మెదడు ఒక తెల్లటి కాగితం లాంటిది. ఇక్కడ మీరు నాకు విజయం కావాలి అని కోరుకోకూడదు.
నేను శక్తివంతుడిని, నేను నా లక్ష్యాన్ని సాధించాను, శివుడి కృప నాపై ఉంది అని వర్తమాన కాలంలో సంకల్పం చేయాలి. ఆ విజయాన్ని ఒక హై డెఫినేషన్ సినిమా లాగా మీ కళ్ళ ముందు చూడాలి. ఇది వినడానికి సులభంగానే ఉంటుంది, కానీ ఆచరణలో సముద్రం మధురం లాంటిది. అమృతం రావడానికి ముందు ఆలాహలం వస్తుంది. మొదటి వారం ఆలాహలం. మీరు ఈ సాధన మొదలు పెట్టగానే మీ శరీరం, మీ మనసు తిరుగుబాటు చేస్తాయి. విపరీతమైన నిద్ర, ఒళ్ళు నొప్పులు, పాత చేదు జ్ఞాపకాలు మిమ్మల్ని భయపెడతాయి. కానీ మీరు నీలకంఠుడిలా ఆ విషయాన్ని భరించి సాధన కొనసాగించాలి. ముఖ్యంగా ఈ సమయంలో నిద్ర లేచిన గంట వరకు ఫోన్ అస్సలు ముట్టుకోకూడదు. రెండవ వారం అఘోర దృష్టి. ఇప్పుడు మీ శక్తి మూలాధార చక్రం నుండి హృదయ చక్రం వైపు ప్రయాణిస్తుంది. అనవసరమైన కోపం తగ్గిపోతుంది. ఎవరిని ద్వేషించకుండా కేవలం సాక్షిభూతంగా గమనించే స్థితి మీకు లభిస్తుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మూడవ వారం శివ సాహిత్యం. ఈ దశకు చేరుకున్నాక మీకు అలారం అవసరం లేదు. సరిగ్గా తెల్లవారుజాము 3:40 మీ కళ్ళు వాటంతా అవే తెరుచుకుంటాయి. మీ మాట శిలాశాసనం అవుతుంది. దీనే సైన్స్ లో సంకల్ప సిద్ధి అంటారు. కాశీలోని ఆ పురాతనమైన ఆలయం, నిరంతరం ప్రవహించే గంగా నది, ఆ బ్రహ్మ ముహూర్తపు శక్తి మీ తలుపు తడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు నిద్రలో ఉండి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మేల్కొనే సమయం వచ్చింది. అహం బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మాండమే నువ్వు. నువ్వు ఎవరి చేతిలోనూ కీలు బొమ్మవి కాదు. నీ తలరాతను నువ్వే రాసుకుని సృష్టికర్తవు. రేపు ఉదయం తెల్లవారుజాము 3:40 ఆ మహాదేవుడు స్వయంగా మీకు విజయతిలకం దిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధమైన ఆ కాలభేదన యాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నవారు కామెంట్ సెక్షన్ లో గట్టిగా హరహర మహాదేవ్ అని రాసి మీ సంకల్పాన్ని విశ్వానికి తెలియజేయండి. ఎందుకంటే సామూహిక సంకల్పానికి ఈ విశ్వాన్ని కదిలించే శక్తి ఉంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.